లోకల్ బాడీ ఎన్నికలకు ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం రెడీ అవుతోంది. ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఆఫీసర్స్. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించనున్నట్టు సమాచారం. ఎన్నికల నిర్వహణపై సిబ్బంది శిక్షణ ఇస్తున్నారు అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు అధికారులు. గతేడాది జనవరిలో సర్పంచ్లకు, జులైలో జిల్లా, మండల పరిషత్ పాలక వర్గాలకు పదవీకాలం ముగిసింది. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల చేతిలో పాలన కొనసాగుతోంది. ఏడాది దాటినా పాలక వర్గాలు లేకపోవడంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓటర్ ముసాయిదా జాబితా ప్రకటించారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహించే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో కొత్తగా కలిపిన 24 పంచాయతీలతో కలిపి మొత్తం 868 గ్రామ పంచాయతీలున్నాయి. 352 ఎంపీటీసీలు, 33 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. మొత్తం 5876 పోలింగ్ బాక్సులు అవసరం. ప్రస్తుతం 3676 బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. మరో 2220 బాక్సులను ఏపీ నుంచి తెప్పించారు అధికారులు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో అవసరమైన 25 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తగా 11 గ్రామ పంచాయతీలు కలిశాయి. ప్రస్తుతం జేపీల సంఖ్య 486కు చేరింది. ఇక 23 జెడ్పీటీసీ, 235 ఎంపీటీసీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే 2500 పోలింగ్ బాక్సులు అవసరం. 3 విడతల్లో నిర్వహిస్తే 2200 పోలింగ్ బాక్సులు కావాల్సి ఉంటుంది. ఓటర్ల సంఖ్యకు తగ్గట్టుగా అవసరమైన పోలింగ్ బాక్సులను ఏపీ నుంచి తెప్పించారు. ఇక 7 లక్షల బ్యాలెట్ పేపర్లు అవసరం ఉంది. యాదాద్రి జిల్లాలో కొత్తగా చేరిన జేపీలతో కలిపి మొత్తం 421 గ్రామ పంచాయతీలున్నాయి. అవసరమైన 13 లక్షల బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ పూర్తయింది. 1580 బ్యాలెట్ బాక్సులుండగా మరో 700 బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. 3719 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఎన్నికల బందోబస్తుకు 4500 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ఇక జెడ్పీటీసీలు 17, ఎంపీటీసీలు 177 ఉండగా ప్రస్తుతం 1 యాడ్ అయింది. మొత్తం 178 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఇక ఈ ఎన్నికకు 1067 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు అధికారులు.